చూడండి ఇంకో మొక్కం కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇంకో చీర కూడా ఉందండి, అది మీకు చూపిస్తున్నాను. ఏంటి మన చీర కలర్ ఏంటి ఇది? అది గ్రీన్, వైట్ గ్రీన్ అండి. వైట్ గ్రీన్, వైట్ గ్రీన్ అండి. అంతా వైట్ లో ఉందండి. అది మరి గులాబీ మొత్తం కలిపి ఉంది. వైట్ గ్రీన్ అంటారండి కలర్ ఇది. చూడండి వైట్ గ్రీన్ అంటే అండి వైట్ తర్వాత ఇంకా ఇది గులాబీ రంగు కూడా మిక్స్ అయ్యి ఉంది. రాణి కలర్ కూడా మిక్స్ అయ్యి ఉందండి. చూడండి మీకు చూపిస్తున్నాను. అసలు మనం చూపించండి సార్ చీర. అసలు చూడండి మన గురుగారు అయితే ముందు నేసినట్టు చీర ఉందంటే ఆ చీర మనకు చూపిస్తారంటండి. లోపలికి వెళ్తున్నారు. చూడండి గురుగారు మన పేరేం పేరండి? నాగ సత్యనారాయణ అంటే ఆయన పేరు. చూడండి మనకి ముందు చూడండి చీర, ఈ చీరనండి అది. అదేంటి వైట్ లో ఉంది, కలర్స్ లో ఉంది, మంచి కలర్ లో ఉంది. బాగుందండి చీర అయితేని. గురుగారు అయితే మనకి టోటల్ గా విప్ అనేది మనకి చూపిస్తున్నారండి. చిన్న సైడ్ కూడా మనం వెళ్తూ పడతలేదు కదా, స్లోగా అంతా కట్ చేస్తుంది వెళ్తారు అందరూ. జాకెట్ అండి ఇది. ఈ చీర సంబంధించిన జాకెట్ అంటే అండి ఇది పైట్ చెంగి జాకెట్ అండి ఇది. ఇందులో జాకెట్ తీస్తారండి. ఓకే అండి. తర్వాత చీర కూడా కొంచెం ఇప్పి చూపిస్తారా? చూడండి చీర మగ్గన్ కూడా ఒకలా ఉందండి, తను వేస్తే ఒకలా ఉందండి. చూడండి ఎంత నీట్ గా ఎంత క్వాలిటీగా ఉందో చీర అండి. ఈ చీర ఉప్పటి చీర కదండి గురిగారు? ఉప్పటి చీర అండి. ఉప్పటి చీర అండి. చూపిస్తారండి. స్లో దీన్ని ఏమంటారండి? ఇది పొట్టు సీడ్ అంటే అండి ఇది. ఇది చీరనైనాకి ఇదేనా ఉపయోగం. సో ఈ విధంగా ఉన్న సీడ్ని అంటే ఈ విధంగా మనకి కన్నీని చుట్టం జరుగుతుంది. ఈ కన్నీ నాళ్ళలో పెట్టి నేదల్లో వేయడం జరుగుతుందండి. సో ఇంత కష్టంతో చాలా కూడుకున్న పని అండి ఇది అయితేనే. ఇలాంటి మనం చాలా విధంగా మనం అన్ని విధాలుగా ఆదరించాలండి. ఇంకా చీరతారు దగ్గర తీసుకురామా. చూడండి గురుగారు అయితే మనకి ఈ చీరని ఏ విధంగా నేస్తారో చూపిస్తున్నారండి. సరే చూపించండి ఒకసారి మన నుంచి. కింద కాలుతో తొక్కడం వల్ల అంటే ఇప్పుడు ఈ అటు ఇటు తిరుగుతుందండి. కాలుతో తొక్కడం వల్ల తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? కింద కాలు తొక్కాలండి. రెండు కాళ్ళు తొక్కాలా, 2 చప్పాలు తొక్కాలండి. సో కింద ఉంటామంటే 2 కాళ్ళు ఉపయోగించి కింద తొక్కడం వల్ల ఈ చీర అనేది ఈ ఏంటది నాడిని అటుకి తిరుగుతుందండి. నాడిని అటుకి తిరగడం వల్ల చీర అనేది మనకి తయారవడం జరుగుతుందండి. ఓకే.
చీరదయ్యానికి కండిని చూడుతున్నారండి. చూడండి కండి ఇది ఏ విధంగా చూడుతున్నారో చూడండి గురిగారి. ఇవైతే అంత ఈజీగా కండేది ఇలా కనపడలేదు. ఎందుకంటే అండి ఒకటి అలా దారిపోవడానికి చిక్కుడు జరుగుతుందండి. దాన్ని ఎంతో కష్టంగా ఉండడం జరుగుతుందండి. చూడండి ఏ విధంగా కష్టపడుతున్నారు ఏంటనేది. ఈ విధంగా కష్టపడతాయి కదండి. చీర చాలా కష్టం అండి. చూపించండి సార్ అలాగే చూపించండి సార్. కనిపించమ్మా సార్. చూడండి కండి అండి ఇది. ఇంకా చుడతారండి. ఇంకానే మాకు చూపించడం కోసం అలా జస్ట్ అలా చూపించాం అంతే. మరి ఈ ఇందుకు కిడుతుందండి మీకు అసలు ఏమన్నానండి? లేదు, ఇది ఇందులో అసలు కట్టలేదండి. ప్రస్తుతానికి నాలో మొబైల్ డబ్బులు ఇచ్చేవారండి, అవి ఇవ్వలేదు ఇప్పుడు. సో ఏంటంటే గత ప్రభుత్వంలో అయితేనండి మాత్రం నా సంవత్సరం రాబోతే 24,000 ఇచ్చేవారండి. ఇప్పుడైతే ఇవ్వట్లేని చెప్పి బాధపడతారు అంతే అండి. ప్రభుత్వం వీళ్ళకి ఎంతకంత సాయం చేయ ఉద్దేశంతో మనం ఈ వీడియోని చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.